హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్దీ కిచెన్ బై అనిత. నేను ఈరోజు టమాటో రసం ప్రిపేర్ చేశానండి. మా రాయలసీమ సైడు టమాటో రసం చాలా బాగుంటుంది. చాలామంది మేమైతే మా సైడు టమాటాలు ఎక్కువ పండిస్తాం. సో టమాటాలతో రసం చేసుకుంటాం. చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకి. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ముందుగా 4 టమాటాలు మంచిగా కడుక్కొని ఒక్కొక్క టమాటాను 4 పీసులుగా చేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత కుక్కర్కి మూత పెట్టి గ్యాస్ మీద పెట్టి 4 విజిల్లు అయితే పెట్టుకున్నాను. ఆలోపు టమాటాలు ఉడికేలోపు మనం దాంట్లోకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిరియాలు, జీలకర్ర, మెంతులు తీసుకోండి. ఒక్కొక్క స్పూను మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు తీసుకొని బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. తర్వాత రోట్లో వేసుకొని మంచిగా పౌడర్ చేసుకోండి. ఫస్ట్ మిరియాలు పౌడర్ చేసుకోండి. వెల్లుల్లి అయితే యాడ్ చేయొద్దు, ఎందుకంటే పౌడర్ అనేది మెత్తగా రాదు. పౌడర్ మెత్తగా అయ్యాక వెల్లుల్లి రెబ్బలు ఒక 7 నుంచి 8 వరకు యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని ముద్ద పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా, కుక్కర్లో టమాటాలు వేసి ఒకసారి చూడండి, ఇలా ఉన్నాయి. తర్వాత ఒక నిమ్మపండు సైజ్ అంతా చింతపండు వేసి వాటర్ అనేది స్ట్రెయిన్ చేసుకోండి, సపరేట్ చేసుకోండి. వాటర్ సపరేట్ చేసుకున్న తర్వాత పప్పు గుత్తి ఒకటి తీసుకొని కొద్దిగా ఉప్పు, రాళ్ళుప్పు యాడ్ చేసుకోండి. రాళ్ళుప్పు యాడ్ చేసుకున్న తర్వాత పప్పు గుత్తి తీసుకొని మంచిగా మెదుపుకోండి. అప్పుడు టమాటాలు బాగా పేస్ట్ లాగా మెదిగిపోతాయి. మంచిగా మెదుపుకున్న తర్వాత ఒక గ్లాస్ నార్మల్ చల్లీళ్ళు యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో ఉండి టమాటో తొక్కు మొత్తం పక్కకు తీసేసుకోండి. మరి ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయొద్దు, ఎందుకంటే మనం ముందుగా స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ ఉన్నాయి. ప్లస్ ఈ వాటర్ ఇప్పుడు మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి తొక్కు పక్కకు తీసాక మొత్తం వాటర్ అన్నీ కలిపేసుకోండి ఒక దాంట్లోకి, ఒక బౌల్లోకి. టమాటో రసం చాలా బాగుంటుంది. ఒకసారి మస్ట్ ట్రై చేయండి. మీకు నచ్చితేనే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. తర్వాత కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ కారపొడి యాడ్ చేసుకోండి. తర్వాత పెనం పెట్టేసుకొని ఆయిల్ తిరగవాత పెట్టుకోవడానికి మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తాను. మరి ఎక్కువ ఆయిల్ తీసుకోకండి, రసం పైన తేలుతుంది అన్నమాట. ఆయిల్ తక్కువగా తీసుకోండి. దాంట్లో సాసవులు, కరివేపాకు వేసుకున్నాను. ఒక 4-5 ఎండుమిర్చి తుంచి పక్కన పెట్టుకున్నాను, అది వేసుకున్నాను. ముందుగా మనం జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, మెంతులు, ఆ పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. బాగా వేగనియండి. ఒక 2 మినిట్స్ బాగా వేగాక మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెట్టి ఒక 1 మినిట్ వేగనియండి. బాగా మనకు తెలుస్తుంది, వేగినప్పుడు స్మెల్ కూడా వస్తుంది మంచిగా. కొద్దిగా వేగాక మనం ముందుగా టమాటా అంతా ఉడకబెట్టుకొని రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ రసం అనేది ఇది వేగిన తర్వాత యాడ్ చేసుకోండి. ముందుగా ఇది కూడా సాల్ట్ కూడా చెక్ చేసుకోండి సరిపోయిందా లేదా అని. ఇప్పుడు చూసారు కదా, నేనైతే యాడ్ చేసేసాను రసము. బాగా ఒక 3-4-5 మినిట్స్ బాగా మరగనివ్వండి. సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నేను పచ్చిమిర్చి కొద్దిగా మెదుపుతున్నాను, ఎందుకంటే కారం అనేది రసంకి పట్టాలని. నేనైతే కొద్దిగానే వేసుకున్నాను కదా. కరెక్ట్గా ఈ స్టేజ్ ఉన్నప్పుడు మాత్రం మీరు రసం దింపేయండి, అప్పుడే బాగుంటుంది. కొద్దిగా ఉడికింది అనుకోండి, చేదు అనేది వస్తుంది. మీరు ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ షేర్ మై ఛానల్.